రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ఉండటంతో ప్రతి 3 గంటలకు ఒకసారి రెయిన్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వర్ష సూచన జారీ చేశారు ఆఫీసర్లు. హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అనౌన్స్ చేశారు. ఇప్పటికే సిటీలో పలు చోట్ల వర్షం పడుతోంది. రాత్రి నుంచి ముసురు పడుతోంది. మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా చెప్పండి, వచ్చే 2 గంటల పాటు కూడా వర్షాలకు సంబంధించి అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అప్డేట్స్ ఏంటి? మరో 2 నుంచి 3 గంటల పాటు అంటే ఈరోజు నైట్ 8 o'clock వరకు నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అప్డేట్స్ ఇస్తోంది. సో ఇప్పటికే జంట జలాశయాల పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో ఆల్మోస్ట్ 13,500 క్యూసెక్ల ఇన్ఫ్లో 2 ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ 2 జంట జలాశయాలకు వస్తుండటంతో మూసీలోకి భారీగా వరద నీరు వదులుతున్నారు. ఎట్ ప్రజెంట్ మనం ముసరంబాగ్ వద్ద ఉన్నాము. సో ముసరంబాగ్ ఫ్లైఓవర్ ఈ బ్రిడ్జ్ పైనుంచి పూర్తిగా వర్షపు నీళ్లు ఈ మూసీకి సంబంధించిన వరద నీళ్లు వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 13,100 క్యూసెక్ల వాటర్ని మూసీలోకి వదిలారు. అటు హిమాయత్ సాగర్ అలాగే ఉస్మాన్ సాగర్ ఈ రెండింటికి సంబంధించి ఆల్మోస్ట్ 13,100 క్యూసెక్ల వాటర్ని కిందికి వదిలారు. సో ఉస్మాన్ సాగర్కు సంబంధించి ఇప్పటి వరకు 6,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో వచ్చేసి 8,000 క్యూసెక్ల అవుట్ఫ్లో బయటకు వదులుతున్నారు. 11 గేట్లు 7 ఫీట్ల మేర హైట్ ఎత్తి కిందికి మూసీలోకి వదులుతున్నారు. ఇక హిమాయత్ సాగర్కు సంబంధించి 7,500 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 6,100 క్యూసెక్ల అవుట్ఫ్లోని బయటికి వదులుతున్నారు. మొత్తం 6 గేట్లు ఓపెన్ చేశారు. సో ఇవి 3 ఫీట్ల మేర హైట్ తోటి వీటన్నిటిని కూడా వదులుతున్నారు. సో పూర్తిగా అక్కడి నుంచి అంటే హిమాయత్ సాగర్ నుంచి ఇక్కడి వరకు పూర్తిగా ఇటు ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఎవరిని కూడా లోపలికి రాకుండా కూడా అధికారులు అలర్ట్ చేశారు. జిహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు, రెవెన్యూ విభాగం వీళ్ళందరూ కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడికి ఎవరిని లోపలికి రాకుండా ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని వేరే చోటు కూడా ఎవాక్యుయేట్ చేస్తామంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఇక మరోవైపు వర్షానికి సంబంధించి చూస్తే ఇటు నగరంలోని ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో ప్రస్తుతం మళ్ళీ వర్షం కురుస్తుంది. కాసేపటి క్రితమే ఈ వర్షం స్టార్ట్ అయింది. ఇటు ఎల్బీ నగర్ సైడు అలాగే ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ఈ ప్రాంతాల్లో, నాగోల్, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఇటే కాకుండా అటు కుత్బుల్లాపూర్ సైడ్ కూడా వర్షం కురుస్తుంది. ఇటు నార్త్ సిటీ సైడ్ అటువంటి అల్వాల్ అలాగే సికింద్రాబాద్ ఆ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. సో గచ్చిబౌలి ఏరియాలో కాసేపటి క్రితమే వర్షం తగ్గింది. కానీ మళ్ళీ ఈవినింగ్ వరకు వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం కొంతమేర తగ్గినా మళ్ళీ 6 o'clock నుంచి వర్షం ఎక్కువగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతానికైతే కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, ఇటు వస్తే వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్ ఈ ప్రాంతాల్లో కురుస్తుంది. అలాగే ఓయూ, రామ్నగర్ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే ఇటు చిరుజల్లులు అయితే కురుస్తున్నాయి. కానీ 6 o'clock తర్వాత ఈ వర్షం సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. 8 o'clock వరకు ఈ వర్షం కంటిన్యూగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు మనం చూసాం, మామూలుగా లాస్ట్ ఒక 20 daysగా రోజు ఈవినింగ్ వర్షం కురుస్తుంది. కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే వర్షం కురవడంతో మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇటు ఇక్కడి నుంచి అంటే ట్రాఫిక్ బాగా ఉండడం, రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడం, ట్రాఫిక్ బాగా ఉండడంతో చాలా వరకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సో మార్నింగ్ అవర్స్లో తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి వచ్చే టైం అయింది. సో మళ్ళీ ఇప్పుడు కూడా వర్షం ఉందని అధికారులు చెప్పడంతో ఇప్పుడు ఎలా వెళ్ళాలనే సందేహంలో చాలా వరకు ఉద్యోగస్తులు ఎస్పెషల్లీ వెహికల్స్లో వెళ్ళేవారు అయితే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో వర్షం కూడా ఎగ్జాక్ట్లీ సిటీలో ఆఫీసు లాగౌట్ టైమింగ్స్ 5 o'clock నుంచి 8 o'clock మధ్య ఉంటాయి. డిఫరెంట్ ఆఫీసులు వాళ్ళ టైమింగ్స్ని బట్టి 5 నుంచి 8 o'clock మధ్య లాగౌట్స్ ఉంటాయి. కానీ వర్షం కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు 5 o'clock నుంచి 8 o'clock వరకు ఈ 3 hours సిటీ అంతా వైడ్ స్ప్రెడ్ అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో తిరిగి మళ్ళీ ట్రాఫిక్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా ఈ ఈవినింగ్ టైంలో వర్షం కురుస్తుంది కాబట్టి వర్షం స్టార్ట్ అవ్వకంటే ముందే మీరు బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి. ఐదర్ అదొకటి, లేకపోతే వర్షం
పూర్తిగా తగ్గిన తర్వాత 8 తర్వాత మళ్ళీ వర్షం లేదంటున్నారు కాబట్టి 8 తర్వాత అప్పుడు పూర్తిగా వర్షం వచ్చినంతసేపు మీ ఆఫీస్లో ఉండి వర్షం తగ్గిన తర్వాత మీరు వెళ్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు 6 o'clock కాగానే వర్షం స్టార్ట్ అవుతుంది. అప్పుడే అందరు రోడ్ల మీదకి వస్తారు, రోడ్లపైకి వరద నీరు వస్తాయి. వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఆల్మోస్ట్ ఒక 141 ఉన్నాయి. వీటన్నిటి చోట్ల నీళ్లు నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి భారీగా ట్రాఫిక్ అవుతుంది. సో మీరు వచ్చి ట్రాఫిక్లో ఇబ్బందులు పడే కంటే వర్షం ఆగిన తర్వాత వెళ్ళెత్తే బెటర్ అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు సిటీలో ఏ రూట్లో ట్రాఫిక్ ఉంది, ఏ రూట్లలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఏ రూట్లలో ఎక్కువగా ఏ ఆల్టర్నేట్ రూట్స్ ఇస్తున్నాం, ఈ అన్ని అంశాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా మేము అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి వాటిని చూసుకుంటూ మీరు ఫాలో అవుతూ ఇళ్లలోకి వెళ్ళాలంటూ అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇటు ముస్రాంబాగ్ కానీ, పురాణాపూల్ కానీ, జియాగూడ కానీ, ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వరద నీటితోటి నిండిపోయాయి. మూసీ ప్రవాహం హెవీగా ఉంది కాబట్టి ఇటు మూసీలోకి వచ్చేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఇటు పశువుల మేత కోసం కానీ లేకపోతే ధోబిఘాట్లలోకి వచ్చేవారు కానీ వాళ్ళెవరు కూడా మూసీలోకి రాకూడదు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవారు కూడా బయటికి రావాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మమత.